ఎన్టీఆర్ గారిని మన టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన చాలా గలీజ్గా మాట్లాడడం జరిగింది. అసలు ఒక హీరోని ఈ విధంగా ఎమ్మెల్యే గలీజ్గా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్గా తప్పే అని చెప్తున్నా కదా. తప్పే, అసలు ఆయనకి ఏం సంబంధం లేని విషయం అది. అసలు ఆయన రాజకీయం ఆయన చూసుకోవాలా. ఈయన సినిమా పరంగా ఏంది, నేనేం అనలేదుగా ఆయన్ని. రామారావు ఆయన ఏమన్నా అన్నాడా? పర్సనల్గా ఏం అనలేదుగా. ఎందుకు మరి అప్పుడు ఏం పుట్టింది, ఎందుకు తిట్టాలి? తిట్టొద్దు కదా, తప్పు కదా. ఆయన పని ఆయన చూసుకోవాలా. అంటే ఎన్టీఆర్ గారు ఈ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయట్లేదని కోపంతో నా విధంగా అంటున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈయన రామంటే వచ్చాను కాదు, ఇంకొక ఆయన రామంటే వచ్చాను కదా. ఆయన రావడానికి ఒక టైం ఉంది. ఇప్పుడు ఇంకా కొద్ది టైం ఉంది. వస్తాడు, నెక్స్ట్ టైం వచ్చేది ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉండరు. రామారావు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉండరు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దిగుతాడు. ఆయనలో సీనియర్ ఎన్టీఆర్ ఎట్ట పరిపాలన చేసిండో జూనియర్ ఎన్టీఆర్ అట్ట పరిపాలన చేస్తాడు. నెక్స్ట్ తరానికి, నా మనవల తరానికి నేను చెబుతున్నా, మీ మీడియా మిత్రులు మొత్తం రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చేదే జూనియర్ ఎన్టీఆర్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకోవచ్చు? తీసుకుంటాడయ్యా. మొన్ననే మహిళల కోసం ఉచిత బస్సు పెట్టారు. అవి చూసుకుంటారు వాళ్ళు. ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి పోతే ఆయన ఊకోడు, ఆయన తీసుకుంటాడు. ఖచ్చితంగా తీసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా పోలేదో ఏమో, పోయినా కూడా తీసుకుంటాడు ఖచ్చితంగా. రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడతాడు. ఆయన చేసిన తప్పుకు ఆయన కూడా రిలేషన్ అయ్యి వచ్చి దేశం మీద, ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఎన్టీఆర్ అభిమానులకి వీళ్ళకంతా సిచ్చు పెట్టి తగాదలు లేకుండా ఒకవేళ పొరపాటు అయింది కాబట్టి నా తప్పు అయిందని చెబితే సరిపోద్ది. వచ్చి ఎందుకు గొడవలు? అంటే ఫ్యాన్స్ అందరు కూడా ఏమంటున్నారంటే ఆయన్ని క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే పార్టీల నుంచి మొత్తానికి రిజైన్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో అట్లా బహిరంగానే వచ్చి చెప్పాల్సిందే. మరి ఎందుకు అన్నాడు రామారావుని? అనొద్దు కదా. ఇప్పుడు ఆయన ఏం జోలు రాలేదు. ఆయన సల్మాన్ ఆయన తీసుకుంటుండు. అది ఇట్టో ఇద్దా పోద్ది అన్నది ఆయన సంగతి, ఆయన చూసుకుంటాడు. ఈయన ఎందుకు తిట్టాలి అసలు ఆయన సినిమా గురించి? అది తప్పే కదా. అసలు రాజకీయ రంగాన్ని, సినిమా రంగాన్ని కలపడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు అది. అసలు కరెక్టే కాదు. మీ రాజకీయం మీరు చూసుకోండి, మీ బురద మీరు రాసుకోండి. రామారావు బురద పూసుకోవటానికి ఇదంతా మీకు అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన వచ్చే టైం వేరే ఉంది కాబట్టి ఆయన చూసుకుంటాడు. మీకు అవసరం లేదు. అది